స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె గురించి ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో నిరంతరం ఏదో ఒక వార్త హల్చల్ చేస్తూనే ఉంది. ముఖ్యంగా ఆమెను టార్గెట్ చేస్తూ నెట్టింట నెగటివ్ ప్రచారం జోరందుకుంది. గతంలో ఆమె ఇచ్చిన పాత ఇంటర్వ్యూలు, స్పీచ్లకు సంబంధించిన వీడియో క్లిప్స్లను నెటిజన్లు ఇప్పుడు విస్తృతంగా షేర్ చేస్తున్నారు. దీపిక ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తుందని నిరూపించడానికి కొందరు కావాలని ఇలాంటి పాత వీడియోలను తెరపైకి తెస్తున్నారన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం రణ్వీర్ సింగ్ డాన్ 3 సినిమా వివాదం కొత్తగా తెరపైకి రావడంతో దీపికా పదుకొనెను మళ్లీ టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. గతంలో ఒక ఇంటర్వ్యూలో దీపిక మాట్లాడుతూ పెళ్లికి ముందు శృంగారం గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా పెళ్లికి ముందు శృంగారం చేయడం తప్పే, అదొక రకమైన పాపమే. పెళ్లికి ముందు శృంగారం అనేది నన్ను మానసికంగా దెబ్బతీసింది అని ఆమె అన్నారు. అంతేకాకుండా పెళ్లి చేసుకోవాలా వద్దా అన్నది నా చాయిస్. అలాగే పెళ్లికి ముందు శృంగారం, పెళ్లి చేసుకోకుండా శృంగారం అనేది నా వ్యక్తిగత ఇష్టం అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. గతంలో రణ్వీర్ సింగ్ తో డేటింగ్ చేసే సమయంలో ఇతర వ్యక్తులతో కూడా తనకు ఆకర్షణ కలిగిందని దీపిక స్వయంగా అంగీకరించింది. నేను రణ్వీర్ తో డేటింగ్ చేస్తున్న సమయంలో ఇతర వ్యక్తులతో ఆకర్షణకు లోనయ్యాను, కానీ నేను రణ్వీర్ కు మాత్రమే కమిట్ అయ్యాను. ఎవరితో కలిసినా నేను ఆయన గురించే ఆలోచించేదాన్ని అని దీపిక గతంలో పేర్కొన్నారు. దీనిపై కరణ్ జోహార్ షోలో మాట్లాడుతూ వారు డేటింగ్ చేసే 6 నెలల కాలంలో 2-3 కలిశారని, దీపిక కలిసిన వారెవరో ఆమెకు గుర్తు లేకపోవచ్చు, కానీ తనకు మాత్రం గుర్తుంది అని వ్యాఖ్యానించడం అప్పట్లో పెద్ద దుమారమే రేపింది. దీపికా పదుకొన్ తన స్వయం కృతాపరాధం వల్లే వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నారన్న వివాదన సోషల్ మీడియాలో బలంగా వినిపిస్తోంది. గతంలో ఆమె తన సినిమా ప్రమోషన్స్ లో భాగంగా జేఎన్యూకి వెళ్లడం, అక్కడ ఆమె చేసిన ప్రభుత్వ వ్యతిరేక వ్యాఖ్యలు ఆమె ఇమేజ్ పై తీవ్ర ప్రభావం చూపాయి. ఈ విషయంలో ఆమెను నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేశారు. ఆ సంఘటన చాలా కాలం పాటు ఆమెను వెంటాడిందని చెప్పొచ్చు. ఇక సినిమా విషయానికి వస్తే సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ కాంబినేషన్ లో రాబోతున్న భారీ ప్రాజెక్ట్ స్పిరిట్ సినిమా కోసం ముందుగా దీపికా పదుకొనెను ఎంపిక చేసే ప్రయత్నం చేశారు. కానీ ఆమె కోరిక గొంతెమ్మ కోరికలు, భారీ రెమ్యునరేషన్ డిమాండ్లు మరియు ఇతర షరతులు సమంజసంగా లేకపోవడంతో ఆమెను ఈ సినిమా నుండి తప్పించినట్లుగా తెలుస్తోంది. ఈ వ్యవహారం కూడా ఇంటర్నెట్ మరియు సోషల్ మీడియాను కుదిపేస్తుంది. ఇదే ఇప్పుడు ఆమెపై వస్తున్న తాజా వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. ఏది ఏమైనప్పటికీ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొన్ చుట్టూ ఇప్పుడు వివాదాలు ముసురుతున్నాయి. గతంలో ఆమె చేసిన పాత వ్యాఖ్యలు, డేటింగ్ విషయాలు మరియు సినిమాల ఎంపికలో ఎదురవుతున్న వివాదాలు సోషల్ మీడియాలో ఆమెను తీవ్రమైన ట్రోలింగ్ కు గురి చేస్తున్నాయి. మరి ఈ వివాదాలపై దీపిక ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.